రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం. ఎన్నికల ప్రచారానికి టైం దగ్గర పడుతుండటంతో అగ్రనాయకులు రాష్ట్రానికి క్యూ కట్టారు. నిన్న అమిత్ షా 3 సభల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఇవాళ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గోదావరి ఖనిలో జరిగే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 భువనగిరి లోక్సభ అభ్యర్థి బూర నరసయ్యకు మద్దతుగా చౌటుప్పల్ సభలో ప్రచారం చేస్తారు. ఆ తర్వాత 3 గంటలకు నల్గొండ సభలో పాల్గొంటారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఉదయం 11 గంటలకు ముషిరాబాద్ లో జరిగే యువ సమ్మేళనానికి అటెండ్ కానున్నారు. ఆ తర్వాత మహబూబాబాద్, మహబూబ్ నగర్ సభల్లో జరిగి పాల్గొంటారు. ఇక రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సైతం ఇవాళ రేపు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఇవాళ రాత్రి 7 గంటలకు కిషన్ రెడ్డికి మద్దతుగా సికింద్రాబాద్ లో జరిగే ప్రవాసీ సమ్మేళనంలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు జహీరాబాద్ సెగ్మెంట్లోని నారాయణ ఖేడ్లో జరిగే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. సాయంత్రం 7 గంటలకు మేడ్చల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేస్తారు. ఇవాళ జమ్మికుంట, కల్వకుర్తిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే రేపు ఉదయం సంగారెడ్డి, హైదరాబాద్లోని నారాయణగూడలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆ తర్వాత గచ్చబౌలి రోడ్ షో, రాత్రి చేవెళ్లలో జరిగే సభకు హాజరు కానున్నారు అన్నామలై. రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం. ఎన్నికల ప్రచారానికి టైం దగ్గర పడుతుండటంతో అగ్రనాయకులు రాష్ట్రానికి క్యూ కట్టారు. నిన్న అమిత్ షా 3 సభల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గోదావరి ఖనిలో జరిగే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 భువనగిరి లోక్సభ అభ్యర్థి బూర నరసయ్యకు మద్దతుగా చౌటుప్పల్ సభలో ప్రచారం చేస్తారు.